వచ్చిండు అని చెప్పేసి అనిపిస్తుంది. నా కొడుకు ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నా నేను. నాయ్ 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 అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో హాస్పిటల్ తిరిగితే ఒక 12 బిడ్డ పుట్టాడు సార్. కానీ ప్రస్తుతం ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు సార్. మమ్మల్ని ఆదుకోమంటూ సుమన్ టీవీని ఆశ్రయించారు కరీంనగర్ చెందినటువంటి దంపతులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామానికి చెందినటువంటి నరేష్ శ్యామలకు 2014లో వివాహమైంది. పెళ్ళైన తర్వాత వాళ్ళకు కొన్ని ఏళ్ళు ఎదురు చూశారు, ఎవరు సంతానం కలగలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని సూటిపోటి మాటలన్నా కూడా అన్ని భరించారు. 9 ఏళ్ల తర్వాత దేవుడి ఆశీర్వాదంతో 12 బిడ్డకు జన్మనిచ్చింది శ్యామల. అయితే ఆ సంతోషం కొన్ని రోజులు కూడా మిగిల్చలేదు అది భగవంతుడు. పుట్టినాక 2 ఏళ్ల తర్వాత బాబుకు లివర్కి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉన్నట్టుగా వైద్యులు చెప్పడంతో భార్యాభర్తలు ఇద్దరు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు నరేష్ శ్యామల దంపతులు. ఒకసారి వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందన్న విషయం. సరే అండి సార్. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు బాబు వచ్చేసి ప్రణవ్. ప్రస్తుతం 3 సంవత్సరాల బాబు వాళ్ళు పుట్టడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఎన్నో అప్పటికి ఆ బాబు పుట్టడానికి కూడా వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారు, ఎన్నో లక్షలు ఖర్చు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ బాబు లివర్కు సంబంధించినటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర రావడం జరిగింది. అసలు ఏంటో అడుగుదాం. అన్న నమస్తే. అసలు మీది ఏ ఊరు, అసలు ఏం జరిగింది? మాది వెదురుగట్ట గ్రామం సార్, చొప్పదండి మండలం, జిల్లా కరీంనగర్ అండి. మాకు పెళ్ళై 9 సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు సార్. ఓకే. పుట్టినాక జాండీస్ లాగా కనిపించినాయి సార్, కళ్ళు పచ్చకల్లాగా కనిపించినాయి. ఓకే. కనిపించిన వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి చూపించినాము. చూపిస్తే నార్మల్ గా వచ్చే జాండీస్ అమ్మ తగ్గిపోతాయి, పుట్టినాక వారం నెల ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి అని చెప్పారు సార్. ఓకే. డాక్టర్లు ఇక్కడ కరీంనగర్లో చెప్తే సరే అని చెప్పేసి వెయిట్ చేసినాం సార్, అయినా తగ్గలేదు. ఓకే. తర్వాత కడుపు కొంచెం ఉబ్బడం, ఉప్పిన తర్వాత పెయిన్ తో ఏడవడం, నైట్ అంతా పడుకోకపోవడం, ఇట్లా జరిగితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే ఇది కొంచెం సివియర్ గా ఉంది అని చెప్పేసి హైదరాబాద్ లో అంకుర హాస్పిటల్ కి రిఫర్ చేశాం. ఇది ఎప్పుడు చెప్పారు మీకు? ఇది 27 తారీఖు జూలైలో పుట్టారు సార్. ఓకే. 2006 నెల 2022. 22లో. ఓకే. 22లో పుట్టాడు సార్. ఆ తర్వాత జూలైలో ఇదంతా జరిగింది సార్. ఆగస్ట్ లో తెలిసింది సార్ మాకు. ఓకే. ఆగస్ట్ లో తెలిసింది. హైదరాబాద్ కి రిఫర్ చేశారు సార్, అంకుర్ హాస్పిటల్ కి. అంకుర్ హాస్పిటల్ రిఫర్ చేశాక అక్కడ టెస్ట్ చేశారు సార్. చేసి బాబుకు బిలేరీ అట్రేషియా అనే లివర్ డిసీజ్ ఉంది. ఓకే. సో అది పుట్టుకతోనే వస్తుంది. దీనికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ కసాయి సర్జరీ చేస్తారు, ఆ తర్వాత అది తాత్కాలికమైన సర్జరీ. ఒకవేళ సక్సెస్ కాకుంటే లివర్ ట్రాన్స్ప్లాంటే, దీనికి వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు సార్ అంకుర్ హాస్పిటల్లో. ఓకే. సో అక్కడ మేము కసాయి సర్జరీ అనేది కూడా జరిపించినాం సార్. బాబు 4 నెలలు ఉన్నప్పుడు హాస్పిటల్లో కసాయి సర్జరీ చేయించాం సార్. ఓకే. అది తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళు కూడా సర్జరీ సక్సెస్ కాలేదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి చెప్పారు సార్. ఓకే. సో ఉస్మానియా హాస్పిటల్ కి రిఫర్ చేశారు వాళ్ళు. చేస్తే మేము అక్కడికి వెళ్ళాం. ఓకే. అక్కడ కొంచెం ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పిల్లలు. సో ఆ నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం సార్. ప్రస్తుతం పేస్ హాస్పిటల్లో చూపిస్తున్నాము. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 20 lakhs రూపీస్ అయితే అని చెప్పేసి అన్నారు సార్. 20 లక్షలు అయితే బాబుకు న్యాయం అయితే ఓవరాల్ క్యూర్ అయిపోతాడు బాబు. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 20 లక్షల రూపాయలు అయితే అని చెప్పేసి అన్నారు సార్. తర్వాత మళ్ళీ ఫర్దర్ గా కూడా మళ్ళీ వేరే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయడానికే 20 లక్షల రూపాయలు అయితే అని చెప్పేసి అన్నారు సార్. అదే ఎస్టిమేట్ లెటర్ ఇచ్చారు. ఓకే. అదే సార్, ఇప్పుడు దగ్గర సంవత్సరంన్నర నుంచి డబ్బులు లేక ఎవరైనా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందేమో లేదా ఇట్లా అయితే అని తిరిగినాం. కానీ మీరు ఏం చేస్తారు అసలు, మీరు ఏం పని చేస్తారు? నేను సెక్యూరిటీ గార్డ్గా చేశాను సార్, ప్రైవేట్ కంపెనీ. ఓకే. అది సింగరేణిలో కాంట్రాక్ట్ బేసిక్ చేశాను. ఓకే. ఇక బాబు పుట్టినాక ఈ డిసీజ్ తెలిసినాక 2-3 months మానేసి హాస్పిటల్లో కూడా. ఓకే. ఎవరైనా కలిసారా, నాయకుల్ని కలిసారా, సంబంధించిన నాయకులు కావచ్చు? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో శంకరరావు మా ఎమ్మెల్యే గారిని కలిసాను సార్. కలిస్తే బెటర్ ఉస్మానియాకే వెళ్ళండి, గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ ఉన్నప్పుడు బయట ఎందుకు అని చెప్పేసి ఉన్నారు. ఎల్ఓసి లీవ్స్ ఇట్లా జరిగేది ఉంటే ఎల్ఓసి ఇస్తామని అన్నారు సార్.
కానీ నేమ్స్ లా సర్జరీలు జరుగుతున్నాయి కానీ పెద్దవాళ్ళు జరుగుతున్నాయి, చిన్న వాళ్ళకి జరుగుతలేదు. ఉస్మానియాలో కూడా కొంచెం ట్రీట్మెంట్ లేక అక్కడికి వెళ్తున్నాం. ఓకే. మీ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటన్నా మరి? ఎట్లా పొలాలు ఉన్నాయా, మన ఇల్లు అట్లా? ఆస్తి అంటూ ఏం లేదు సార్, 13 గుంటల భూమి ఉంది. ఆ, ఆ భూమి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కే ఖర్చు అయిపోయింది సార్. ఆహా. పెట్టినాము అంటే కుదబెట్టినట్లయితే అంటే డబ్బులు అంటే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్కి బాబుకు ఖర్చు కోసం తన దగ్గర ఉన్నటువంటి 13 గుంటల భూమిని కూడా ఒక దగ్గర అంటే వాళ్ళు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రస్తుతం బాబుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిరుపేద కుటుంబం నరేష్ వాళ్ళది. ఫాదర్ లేడు సార్, ఫాదర్ లేడు, మదర్ అంటే ఏజ్డ్. ముగ్గురు అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ముగ్గురు అక్కల పెళ్లిళ్ళు చేసేసరికి ఇక ముగ్గురు అక్కలు మ్యారేజ్ అయిపోయింది. ఇక నేను చిన్నోని, నాకు మ్యారేజ్ చేసిన పెద్ద ఆస్తి ఏం లేదు సార్. అండ్ ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు? ఇప్పుడు ఎన్ని లక్షల ఖర్చు? దగ్గర 8 లక్షల దాకా ఖర్చు అయినా సార్. ఇప్పుడు బాబు పుట్టినప్పటి నుండి? పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ తీసుకుపోవడము, రావడము, అక్కడ సర్జరీ చేయడము, సర్జరీ కావాల్సిన మందులు, సర్జరీ ఫ్రీగానే జరిగింది. కానీ అక్కడ అక్కడ ఉండడం అంతా ఇక దగ్గర ఇప్పటికి 8 లక్షల దాకా ఖర్చు అయింది సార్. ఇప్పుడు 20 లక్షలు అంటున్నారు. దగ్గర ఈ ఆడ తీసుకొచ్చుకుంటూ 5 లక్షల దాకా ఉన్నాయి. కానీ మిగతా అమౌంట్ కోసం అనే మిమ్మల్ని సంప్రదించాల్సి వచ్చింది సార్. బాబు పుట్టినప్పుడు కూడా ఎన్ని లక్షలు ఖర్చు చేసిన? అప్పుడు హాస్పిటల్ తిరగడానికి దగ్గర బాగానే ఖర్చు 5 లక్షల దాకా పెట్టుకున్నాం సార్. అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటేనే అయింది సార్. మీరు ఏం కోరుకుంటున్నారు? సుమన్ టీవీ ద్వారా కోరుకునేది ఒకటే సార్, మా బాబు సర్జరీకి ఎవరైనా ముందుకు వచ్చే దాతలు సహాయం చేస్తారేమో అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అమ్మా చెప్పండి అమ్మా, బాబు పరిస్థితి ఎట్లున్నది? బాబు నాకు పెళ్ళైన తర్వాత 9 years తర్వాత పుట్టిండు సార్. 9 years తర్వాత బాబు పుట్టిండు సంతోషం ఒక నెల కూడా లేకుండే. పుట్టిండు బాగానే ఉన్నాడు. ఒక 20 days తర్వాత జాండీస్, కడుపు ఉబ్బడం ఇట్లాంటివి స్టార్ట్ అయిపోయినాయి. ఏంటని చెప్పేసి హాస్పిటల్లో అక్కడిక్కడ తిరిగినాం. తిరుగుతా చిన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయిలే అని చెప్పేసి అన్నారు. కానీ హైదరాబాద్కి ఇక్కడ డాక్టర్స్ హైదరాబాద్కి రిఫర్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చెప్పారు ఈ చిన్న ప్రాబ్లం కాదు, మేజర్ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంత ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతున్నాను సంగతి తెలిసిన తర్వాత నా ప్రాణం అంతా ఇదైపోయింది. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్కి అయ్యే డబ్బులు మా దగ్గర లేవు సార్ అని చెప్పిన. చేపించకపోతే బాబు బతుకడని చెప్పిండు. నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి 100 days అప్పుడు బాబు 3 months బాబు కసాయి ఆపరేషన్ అని చేపియండి, 50-50 ఛాన్స్ చూద్దామని చెప్పేసి చెప్పారు. తీసుకెళ్ళి నీలఫర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేపించినాం కానీ అది సక్సెస్ కాలే, ఇంకా ఎక్కువైపోయింది ప్రాబ్లం. తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగితే ఉస్మానియాకి వెళ్ళండి, ట్రాన్స్ప్లాంట్ తప్పది, బాబుకి సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. సో ఉస్మానియాకి వెళ్ళి చూస్తే సార్ పిల్లలు ఆపరేషన్ చేసిన తర్వాత 2 days చనిపోతున్నారు. మంచి ఉన్న పిల్లలు చనిపోతున్నారు. నా బాబు ఇంకా అసలు కండిషన్ మంచిగా లేదు. నేను ఎట్లా చూసుకుంటూ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉండి చూసి రిటర్న్ వచ్చేసిన. ప్రైవేట్లోకి వెళ్ళి కన్సల్టెంట్ ఒక మంచి డాక్టర్ని, ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ని కన్సల్ట్ అయితే తను 20 lakhs ఖర్చు అవుతాయి కంపల్సరీ. బాబు కండిషన్ బాగాలేదు, 70% గ్యారంటీ ఇవ్వగలుగుతాం, అది కూడా చేపించినా కూడా అని చెప్పారు. సార్ మరి మా దగ్గర అంత అమౌంట్ లేదు అని అంటే మీ ఇష్టం అమ్మ ఉస్మానియాకి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అట్లా ఇట్లా బతిమలాడుకుంటే సార్ కొంచెం ఒక 2 లక్షల వరకు తగ్గిస్తాం కానీ ఇంకా ఏం చేయలేము అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందులు వాడుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చినాం కానీ ఇప్పుడు కరెక్ట్ ఉండలేడు సార్. బ్లడ్ అసలు తక్కువ అయిపోతుంది. ఇప్పుడు 1 month బ్యాక్ ఏమో ఎక్కించినాం, 4 grams 3 grams అట్లా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కియాల్సి వస్తుంది. అసలు కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది, నిద్ర ఉండలేదు, కడుపుకు తిండి ఉండలేదు, కళ్ళకు నిద్ర ఉండలేదు. అసలు దేవుడు ఈ బాధ ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి అనిపిస్తుంది. నా కొడుకు ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నా నేను. ఇట్లాంటి పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు అసలు? నేను బాధపడి నా కొడుకు బాధపడుతుంటే చూడలేకపోతున్నా నేను. చేపించుకుందామంటే అంత అమౌంట్ లేదు. డబ్బులున్నా
డోనర్ గా నేను ముందుకు వెళ్ళాలన్నా నాది బి పాజిటివ్, తనది ఓ పాజిటివ్. అట్లా ఏం చేయలేకపోయినా తనది వాళ్ళ ఫాదర్ది ఓ పాజిటివ్, కానీ ఆయన ఫ్యాటీ లివర్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు సార్. టెస్ట్లకే దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అయిపోయినాక ఇప్పుడు రిజెక్ట్ అన్న తర్వాత మళ్ళీ మా చిన్న ముందుకు వచ్చిండు. నేను ఇస్తామా అని చెప్పేసి ముందుకు వచ్చిండు, కానీ డబ్బులు లేక ఆగిపోతుంది సార్. దాదాపు అటు ఇటు ఒక 5 లక్షల వరకు అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. కాకపోతే మిగతా అమౌంట్ కావాలి, నా కొడుకు బాగుండాలి. మీ ద్వారా సుమంటి ద్వారా కొంచెం అప్రోచ్ అయితే ఏమన్నా సహాయం అందుతుందేమో అని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చినాం. అంటే మీకు ఫస్ట్ ఎప్పుడు అమ్మ మీకు తెలిసింది మీకు అంటే బాబు అంటే 2 months తర్వాత పుట్టిన తర్వాత మీరు తెలుసున్నారు అంటే ఎట్లా కడుపు ఉబ్బడం లాంటి అట్లా చూసారా? కంటిన్యూస్ గా జాండీస్ ఉన్నాయి సార్, పుట్టినప్పటి నుంచి జాండీస్ ఉన్నాయి. 1 month తర్వాత ఎక్కువ అయిపోయింది సార్. ఇది ఏంది జాండీస్ ఎక్కువ అవుతుంది అని అంటే అది తగ్గిపోతాయి కావచ్చు అని చెప్పేసి అన్నారు 1 month వరకు. ఇక్కడ డాక్టర్స్, లోకల్ డాక్టర్స్, కానీ అక్కడ శరత్ సార్ అని ఇక్కడ నుంచి అంకుర్ హాస్పిటల్ కి రిఫర్ చేసిండ్రు. అక్కడ స్కాన్ చేసిండ్రు, ఆ స్కాన్ లో తెలిసిపోయింది సార్ ఇది నార్మల్ జాండీస్ కావు, లివర్ సిరోసిస్ వచ్చింది, క్యాన్సర్ లాగా తయారవుతుంది, ట్రాన్స్ప్లాంట్ కంపల్సరీ చేయాలి, తప్పదని చెప్పేసి. లివర్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్తున్నారు. మొత్తం 90% దాకా డ్యామేజ్ అయిపోయింది సార్. ఇప్పటికి మొత్తం ఇదంతా కడుపు మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయింది, ఈ లివర్ మొత్తం గట్టిగా అయిపోయింది. ఐస్ కళ్ళు కూడా మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో, మొత్తం ఎల్లోయిష్ ఉంటాడు సార్, బాడీ మొత్తం ఎల్లోయిష్ ఉంటది, బ్లాక్. ఏడుస్తాడు అన్న, నొప్పి పెడుతుందని చెప్పేసి నైట్ అంతా అసలు నిద్ర పడుతాడు, ఆయ అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు, అసలు నిద్రనే ఉండదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా పడుకుంటాడు, 8 వరకు అట్లా పడుకుంటాడు. తిండి డైజెషన్ కాదు, పాలు తాగి ఒక 2-3 గంటల సేపు పెడుతూనే ఉంటాడు, అది డైజెషన్ కావడానికి కూడా. ఏం కోరుకుంటున్నాం సుమన్ టీవీ ద్వారా మేము కోరుకున్నది ఒకటే, మా బాబుకి డోనర్ గా మేము ముందుకు వస్తున్నాం లివర్ ఇవ్వడానికి. కాకపోతే డబ్బులు కావాలి, మా దగ్గర కొంత అమౌంట్ 5 లక్షల వరకు అవుతుంది. మిగతా అమౌంట్ కోసం మేము మళ్ళీ సంప్రదించినాం, మాకేమైనా సహాయం చేయండి మీ ద్వారా. చూశారు కదా తల్లిదండ్రుల ఆవేదన. తన 3 సంవత్సరాల బాబు అసలు ఏం జరుగుతుందో తనకి అసలు ఏం తెలియని 3 సంవత్సరాల తన బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. డోనర్గా మేము ముందుకు వస్తున్నాము, కాకపోతే మాకు ఆర్థిక స్తోమత సరిపోలేక మేము ఆగిపోతున్నాము. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు, దాతలు కావచ్చు, పుణ్యాత్మ ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే మేము మా బిడ్డను కాపాడుకుంటాం అన్నట్టుగా కన్నీరు మున్నరవుతున్నారు. దయచేసి ప్రణవ్ 3 ఏళ్ల ప్రణవ్ కాపాడాలని మీకు అనుకుంటే, మానవత దుఃఖంతో ముందుకు రావాలనుకుంటే వీరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ వివరాలు మీకు అందిస్తాము. ఫోన్పే కానీ, అకౌంట్ నెంబర్ కానీ మీకు అన్ని మొత్తం వివరాలు అందిస్తాము. దయచేసి దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని 3 ఏళ్ల ప్రణవ్ ఈ బిడ్డను కాపాడాల్సిందిగా సుమన్ టీవీ తరఫున కోరుతున్నాం. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. దేవుడు ఈ బాధ ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి అనిపిస్తుంది. నా కొడుకు ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నా నేను. అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు.